అందరికీ నమస్తే అండి. వెనుకబాటుతనంతో దశాబ్దాల తరబడి కొనారెళ్తున్న ఉత్తరాంధ్ర ఉప్పొంగే రోజు ఈరోజు. నేను విజయనగరం జిల్లా వాసిని. మాకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అని కాలర్ ఎగరేసుకొని గర్వంగా తలెత్తుకొని చెప్పే రోజు. ఒక 10 ఏళ్ల తర్వాత ఆ చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్ల రేడియస్లో వచ్చే పరిశ్రమలు, రాబోయే పెట్టుబడులు, ఐటీ, ఫార్మా, లాజిస్టిక్స్ రంగాల్లో జరగబోయే అభివృద్ధిని ఖచ్చితంగా మనం ఎస్టిమేట్ చేయవచ్చు, ఆశించవచ్చు, ఊహించవచ్చు, కలలను సాకారం చేసుకోవచ్చు. అయితే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తి హిస్టరీ ఈ వీడియోలో నేను చెప్తా. ఉత్తరాంధ్రకు గర్వకారణం, ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త వరం ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఈ వీడియో మీరు చూసే ఉంటారు. వీడియోలు, ఫోటోలు నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చూడండి, ఆ ఎయిర్పోర్ట్ మొత్తం వ్యూ చూడొచ్చు మీరు ఈ వీడియోలో. ఒక చెరువు, ఒక చిన్న లేక్ లాగా పెట్టారు, మంచి డిజైన్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో. అలాగే మరో వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎయిర్పోర్ట్కి సంబంధించి. చాలా అద్భుతంగా కట్టారండి, డిజైన్ అది చాలా బాగుంది. సో మొత్తం ఎయిర్పోర్ట్ కాస్ట్ 4,750 కోట్లు, 2,203 ఎకరాల్లో నిర్మాణం జరిగింది. దీని పక్కన ఏరో సిటీ కూడా రాబోతోంది. అంటే విమానాల విడిభాగాల తయారీ, రిపేరు, మెయింటెనెన్స్ ఆ కేంద్రం కూడా పక్కన రాబోతోంది. 3,800 మీటర్లు మొత్తం రన్వే పొడవు. 60 లక్షల మంది ప్యాసింజర్లు మొదటి దశలో, అంటే ఈ ఆగస్టు 17వ తేదీ నుంచి రాకపోకలు ప్రారంభమవుతున్నాయి కదా. సో అప్పటి నుంచి సంవత్సరానికి 60 లక్షల మంది ప్యాసింజర్లు రాకపోకలు సాగించే కెపాసిటీ. తర్వాత దశలో ఒక 3 ఏళ్ల తర్వాత సంవత్సరానికి 1,20,00,000 మంది ప్యాసింజర్లు రాకపోకలు సాగించేలా దీన్ని తర్వాత దశలో అభివృద్ధి చేయబోతున్నారు. ఆ తర్వాత దశలో, మూడో దశలో, తుది దశలో సంవత్సరానికి 1,80,00,000 మంది ప్యాసింజర్లు వచ్చే కెపాసిటీకి దీన్ని పెంచబోతున్నారు. ఇది దీనికి సంబంధించి. సో ఓవరాల్గా సింపుల్గా బ్రీఫ్గా ఏం జరిగింది, ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది నేను అన్ని రకాల నేషనల్ మీడియా సోర్సులు అన్నీ తీసుకున్న తర్వాత వచ్చింది. దీనికి 2 సార్లు శంకుస్థాపన జరిగింది. మొదటి శంకుస్థాపన 2019 ఫిబ్రవరి 14వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. రెండో శంకుస్థాపన 2023 మే 3వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి దీనికి శంకుస్థాపన చేశారు. సో 2 సార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు 2 సార్లు దీనికి శంకుస్థాపన చేశారు. సో ఎవరెవరి హయాంలో ఏం జరిగింది అనేది కూడా మనం చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికి నిజానికి 2008లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. జస్ట్ అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు, ఉత్తరాంధ్రలో ఒక కొత్త ఎయిర్పోర్ట్ అని. కానీ నెక్స్ట్ స్టెప్ ఏమీ పడలా. అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు చాలా అనౌన్స్మెంట్లు వచ్చాయి. 2011లో అయితే మన ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఒక నిమ్జ్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా అనౌన్స్ చేశారు. ఇలా చాలా అనౌన్స్మెంట్స్ ఉంటాయి. దానిలో 2008లో భోగాపురం ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేశారు, కానీ అది మర్చిపోయారు, అందరూ వదిలేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత 2015లో చంద్రబాబు గారు దీన్ని మరోసారి గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్రాన్ని ఒప్పించి అన్ని రకాల అనుమతులు తీసుకొని ఒక ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఒక ప్రణాళిక సిద్ధం చేసి, ఒక డిపిఆర్ రెడీ చేసి కేంద్రానికి సమర్పిస్తే కేంద్రం ఒప్పుకుంది. సరే, ఓకే, ప్రొసీడ్, అన్ని రకాల అనుమతులు ఇస్తాం, నిధులు ఇస్తాం అని కేంద్రం ఒప్పుకుంది. దాంతో 2015లో ఇది పట్టాలెక్కింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ ప్రాజెక్టు చేపట్టినా బ్రాడ్గా ఆలోచిస్తారు కాబట్టి, విశాలంగా ఆలోచిస్తారు కాబట్టి ఆయనకు విశాలంగా భూములు అవసరమయ్యాయి. ఎన్ని 15,000 ఎకరాలు భూములు సేకరిస్తాము అని చెప్పారు. 6,000 హెక్టార్లు సేకరిస్తామని అప్పట్లో 2015లో అనౌన్స్ చేశారు.
దాంతో ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి 15,000 ఎకరాలేంటి, మేము ఇవ్వంగాక ఇవ్వము అని చెప్పి అక్కడ చాలామంది రైతులు ఎదురు తిరిగారు. ఎయిర్పోర్ట్ కట్టడానికి అంటే ఏమైనా మిస్యూజ్ అవుతాయేమోనని. దాంతో దాన్ని తగ్గించి 2015 సెప్టెంబర్ నాటికి సరే మాకు 15,000 ఎకరాలు వద్దులే, 5,200 ఎకరాలు చాలు అని అప్పటి ప్రభుత్వం అంది. దానికి కూడా కొంతమంది రైతులు ఒప్పుకోలేదు, కోర్టులో కేసులు వేశారు. కోర్టులో కేసులు వేయడంతో వివాదాలు, కేసులు అన్నీ కూడా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఈలోగా కేంద్రం డీజీసీఏ అది కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు అనుమతులు ఇచ్చారు. అండ్ 2018 నవంబర్లో టెండర్ ప్రాసెస్ పూర్తయింది. 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన కూడా చేశారు. కానీ భూసేకరణ వివాదాలు అలాగే ఉన్నాయి, కేసులు అలాగే ఉన్నాయి. అవన్నీ ఉండగా అప్పటి ప్రభుత్వం దిగిపోయింది 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 2020లో ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి 2,200 ఎకరాల్లో చాలు భోగాపురం ఎయిర్పోర్టు, అంతకుమించి వద్దు అంటే, అంతకుముందు ప్రభుత్వం ఏమో ఎక్కువ భూమి అనుకుంది. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భూమి ఎక్కువ అవసరం లేదు, 2,200 ఎకరాలు చాలు అని చెప్పి నిర్ణయించి క్యాబినెట్ అప్రూవల్స్ తీసుకొని ప్లానింగ్ కాస్త మార్చి చేశారు. 2021 నాటికి మొత్తం కోర్టు కేసులన్నీ క్లియర్ చేసేశారు. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యలో అక్కడ భోగాపురం ఆ ప్రాంతంలో రైతులు వ్యతిరేకిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు, దానికి ఇన్ని ఎకరాల భూమి అవసరం లేదు, పక్కనే వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఎయిర్పోర్టు, ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కడతారంట, ఎవరైనా నమ్ముతారా, ఎయిర్పోర్ట్ పేరిట భూదోపిడీ జరుగుతోంది, సో ఎవరూ భూములు ఇవ్వద్దు, మేము వచ్చాక న్యాయం చేస్తాం మీకు అని చెప్పి అప్పట్లో ఎయిర్పోర్ట్ని అడ్డుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు 2015-16 ఆ టైంలో. సో మళ్ళీ ఆయన సీఎం అయ్యాక 2022లో కోర్టు కేసులన్నీ క్లియర్ చేసుకొని 2022 సెప్టెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఎన్ఓసి, అన్ని రకాల అనుమతులు, అన్ని రకాల క్లియరెన్స్లు తెచ్చుకొని 2023 మే 3వ తేదీన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. సో అది అందుకే దీనికి 2 సార్లు శంకుస్థాపన జరిగింది. ఇదిగోండి, చంద్రబాబు గారు ఒకసారి, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి. సో 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఏం ఘనత వహించారు, ఏం చేశారు అంటే పనులు ప్రారంభించి దాదాపుగా భూసేకరణ పూర్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తి చేశారు. అండ్ ల్యాండ్ మొత్తం పనులు ప్రారంభించారు. అండ్ ఒక 30% కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి ఇది 30% కన్స్ట్రక్షన్ అంటే రన్వే అవి ఇవి మొత్తం కలిపి ఒక 30% కన్స్ట్రక్షన్ పూర్తి చేశారు. అండ్ భూమి చదును అది ఇది అయిపోయింది, భూసేకరణ ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయింది. అంటే దానికి సంబంధించిన అన్ని రకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేసి పెట్టారు. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదిగో దానికి ఈ విధంగా తుదిరూపులు ఇచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 24 నెలల్లోనే 24-25 నెలల్లోనే పూర్తి స్థాయిలో దాన్ని నిర్మించారు. తిరుగులేని విధంగా కట్టారు. ఎక్కడా కూడా ఆటంకాలు లేకుండా, అడ్డంకులు లేకుండా, నిధుల సమస్య లేకుండా అందరూ కూడా పరుగులు పెట్టించి, ఉరుకులు పెట్టించి సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తయ్యేలాగా దాన్ని చేయగలిగారు. ఆ ఫలితమే ఇంత త్వరగా అనుకున్న టైం కంటే ముందే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుందన్నమాట. ఇందులో మనం ఏ ఒక్క పార్టీకో క్రెడిట్ ఇవ్వడం న్యాయం కాదు, 2 పార్టీలకే ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవ్వాలి, ఈ ప్రభుత్వానికి ఇవ్వాలి. అయితే మేజర్ పార్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు గారిదే. ఎందుకంటే ఫస్ట్ ఆలోచించింది, ప్రతిపాదించింది, డిజైన్ చేయించింది, ఫస్ట్ శంకుస్థాపన చేసింది, అండ్ దానికి సంబంధించిన ముందడుగు వేసింది చంద్రబాబు గారు. అప్పట్లో దాన్ని అడ్డుకోవాలని చూసిన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ తాను సీఎం అయ్యాక దాన్ని కొంచెం ప్లానింగ్ తగ్గించి, ఎక్స్టెంట్ తగ్గించి, పనులు ప్రారంభించి కొంతవరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కూటమి వచ్చాక పూర్తయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు భూసేకరణ పూర్తి చేయలేదు అనుకోండి, పనులు ఏమీ ల్యాండ్ క్లియరెన్స్ ఏమీ ఇవ్వలేదు అనుకోండి, మళ్ళీ కూటమి వచ్చాక ఇంత స్పీడ్గా పనులు జరగవు కదా. కాబట్టి ఈ విషయంలో ఇద్దరికీ మనం క్రెడిట్ ఇవ్వాలి. సో ఓవరాల్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంత అద్భుతంగా రావడానికి 70% టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ కూటమి, ఎక్కువగా మేజర్ పార్ట్ చంద్రబాబు గారు
ఇండివిజువల్గా అయితే చంద్రబాబు గారు. అండ్ 30% జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఓవరాల్గా దీనికి మొదటి నుంచి సహకరించి నిధులు ఇచ్చి అన్ని రకాల అనుమతులు ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసిన కేంద్ర ప్రభుత్వం కూడా దీని వెనక పెద్దన్న పాత్ర పోషించిందనమాట. సో ఇంత అద్భుతమైన ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకోవడంలో వీళ్ళందరూ కూడా మనకి సహకరించారు అని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతోంది నేను అనుకోవడం, ఆల్రెడీ విశాఖపట్నంలో మనకి ఐటీ రంగం మీద మంచి పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖలో కాగ్నిజెంట్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ డేటా సెంటర్ లాంటివన్నీ వైజాగ్లో వస్తున్నాయి. సో ఎయిర్పోర్ట్కి ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఐటీ సెక్టర్ డెవలప్ అవుతుంది. అండ్ ఫార్మా రంగం అక్కడ అనకాపల్లి, పరవాడ ఆ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి. సో ఈ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఫార్మా రంగం కూడా డెవలప్ అవుతుంది. అండ్ లాజిస్టిక్స్ కూడా డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ ఉండేసరికి ఆటోమేటిక్గా అక్కడ భూముల రేట్లు పెరుగుతాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, రాకపోకలు పెరుగుతాయి, టూరిజం డెవలప్ అవుద్ది. సో నేను అనుకోవడం 2035 నాటికి, ఇది 2026 కదా, 2035 నాటికి ఈ ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల ఒక 50 నుంచి 60 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ప్రతి ఊరు డెవలప్ అవుద్ది, ప్రతి భూమి రేటు పెరుగుద్ది. సో అంటే శ్రీకాకుళం వరకు పర్వాలేదు, భోగాపురం నుంచి శ్రీకాకుళం ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడ వరకు శ్రీకాకుళం సిటీ కూడా కంప్లీట్గా డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. వైజాగ్లో కొత్తగా కన్స్ట్రక్షన్కి డెవలప్ అవడానికి ఏం లేదు. నెక్స్ట్ స్కోప్ ఉన్నది విజయనగరం, ఆ తర్వాత స్కోప్ ఉన్నది శ్రీకాకుళమే. కాబట్టి ఆ 3 ప్రాంతాలు కూడా ఖచ్చితంగా రాబోయే 10 ఏళ్లలో అద్భుతంగా మారతాయి అనడంలో అతిశయోక్తి లేదు.